నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో నామినేషన్ వేసి నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి షర్మిలా రెడ్డి గారికి మరియు ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారికి మరియు కామర ప్రభాకర్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు కామర ప్రభాకర్ రావు గారికి మరియు ఏఐసిసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారికి మరియు మన ఎంపీ గారు జంగా గౌతమ్ గారికి మరియు శ్రీమన్నారాయణ గారికి, ఏఐసిసి సెక్రటరీ మాచవరపు శివనారాయణ గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంతో నేను ఈ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ఒక నాయ బ్రాహ్మణుగా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎవరికి కూడా ఇంతవరకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాయ బ్రాహ్మణులు టికెట్ ఇవ్వడం పట్ల మా నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా చాలా హర్షధ్వానంతో చాలా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళకి మమ్మల్ని గుర్తించి మాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు కృషి చేశారు. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరియు షర్మిలారెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, మన కామర ప్రభాకర్ రావు గారు జిల్లా అధ్యక్షులు, తర్వాత గిడుగు రుద్రరాజు గారు మరియు మన ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ గారు, వీరందరి కృషి వల్ల నాకు ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. కానీ కొంతమంది అపోహలతోటి లక్షలు ఇచ్చారు, లక్షలు ఇట్టి కొనుక్కున్నారు, తర్వాత ఏమో ఈ టికెట్ అమ్మేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఎంతోమంది రూమర్లు ప్రతిరోజు ఏవో పేపర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇదంటే అదంతా కూడా అవాస్తవము. మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. నాకు ఏంటంటే అధిష్టానం మమ్మల్ని గుర్తించి నియోజకవర్గంలో నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా గత 30 సంవత్సరాల నుండి ఆయుర్వేదిక్ డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నాను. అంతకుముందు నేను జడ్పీటీసీ కూడా పోటీ చేశాను నేను. అందుకని ఇక్కడ చేసిన సేవలకి నన్ను పార్టీ వారు గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది. కానీ నేను ఎవరికి రూపాయలు ఇవ్వలేదు, ఎవరికి లక్షలు ఇవ్వలేదు. అంతా కూడా నేను చేసిన సేవాభావాలకు గుర్తించి నాకు ఆ టికెట్ లభించడం జరిగింది. అందుకని నేను ఈ పార్టీలోకి రావడానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలకు నేను ఆకర్షితులై షర్మిలారెడ్డి గారితో కలవటం, ఆవిడ మనకి కాంగ్రెస్ పార్టీ 9 రకాల మేనిఫెస్టో 9 రకాల అభివృద్ధి పథకాలు ఇచ్చింది. మెయిన్ ఏంటంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ప్రత్యేక ఆంధ్ర హోదా 10 సంవత్సరాలు ఇస్తారని చెప్పి, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తారని చెప్పి మొదటి సొంతంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అలాగే మహాలక్ష్మి పథకం అని చెప్పి ప్రతి నెల 8,500 అంటే సంవత్సరానికి ₹1,00,000 చొప్పున పేద మహిళలకు ఇస్తారంటున్నారు. అలాగే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా పిల్లలను చదివిస్తారంటున్నారు. అలాగే మనకి 4,000 పెన్షన్ పథకం ఇస్తారంటున్నారు. మరియు గ్యాస్ సిలిండరు, తర్వాత కరెంటు ఛార్జీస్ తగ్గిస్తారని, గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీకి ఇస్తారని చెప్పని తక్కువ రేటుకి, తర్వాత ఏమో మహిళలకి బస్ టికెట్లు బస్ పాసులు కూడా ఫ్రీగా ఇస్తారని చెప్పని ప్రకటించడం జరిగింది. అలాగే రైతులకి రుణమాఫీ చేస్తూ ఉన్నారు, రైతులకు రుణమాఫీ. అలాగే రైతులు గిట్టుబాటు ధర అందేలాగా 50% సబ్సిడీ ధర వచ్చేలాగా వాళ్ళకు కూడా చేస్తామని చెప్పని ఈ కాంగ్రెస్ పార్టీ వారు మేనిఫెస్టోలో ప్రకటించడం వల్ల దానికి ఆకర్షితున్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, నన్ను గుర్తించి వాళ్ళు వెంటనే నాకు టికెట్ ఇవ్వడం, నేను కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ తరపుని నేను ఎన్నో సేవలు అందిస్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్దండులు ఉన్నారు కదండి, వైఎస్ఆర్ను టీడీపీకి సంబంధించిన ఉద్దండులు ఇద్దరు. ఈ ఉద్దండుల మధ్య మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది ఉన్నా వీరు మామూలుగా చాప కింద నీరులాగా ఉంటుంది మాది కాంగ్రెస్ పార్టీ అనేది. ఎందుకంటే వారు 30 సంవత్సరాల నుంచి ఇతర పార్టీలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఇటు వైసీపీని ఇటు టీడీపీని కూడా 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు. దానికి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తారు ఏంటని చెప్పన్నది. కొత్తగా నేను వచ్చాను కాబట్టి ఒక బీసీ క్యాండిడేట్గా, బీసీ బడుగు బలహీన వర్గాల క్యాండిడేట్గా, ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలందరూ కూడా నా వైపు ఉన్నారని చెప్పి నేను చాలా ఆనందిస్తున్నాను. వీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను వారికి పూర్తిగా ధీటైన సమాధానం ఇవ్వగలనని చెప్పని ఓట్లలో కానీ మామూలుగా నియోజకవర్గంలో
తిరగడం కానీ అన్నింటిలో కూడా వారితో సమానంగానే ఉంటాను.